వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు వద్ద కావలి కాలువకు గండిపడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నుంచి కావలి, దగదత్తి, జలదంకె ప్రాంతాలతో పాటు కావలి పట్టణానికి తాగునీరు, సాగునీరు అందించే 67.619 కిలోమీటర్ల పొడవైన కావలి కాలువకు సంగం మండలం మర్రిపాడు వద్ద గండి పడింది. ఎగువ నుంచి 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పాత బ్రిడ్జి స్లాబ్ కింద భాగంలో ఏర్పడిన ఎయిర్ క్రాక్స్ కారణంగా గత 3 రోజులుగా పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతుంది. ఈ విషయం తెలిసిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే కాలువను పరిశీలించి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశిస్తూ కాంక్రీట్ మిక్సర్ ద్వారా తాత్కాలిక మరమ్మతు పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ దాదాపు 25 రోజులుగా దెబ్బతిని నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నప్పటికీ ఈ విషయాన్ని అధికారులు కలెక్టర్కు గాని ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేయకపోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. సమస్య తెలిసిన వెంటనే సైఫన్ మరమ్మతుల కోసం జిల్లా కలెక్టర్ ద్వారా 27 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాలువ కింద ఉన్న సుమారు 1,00,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నందున స్థానిక రైతుల సహకారంతో పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రైతులు అవసరానికి మించి నీటిని నిల్వ చేసుకోకుండా ఆరుతడుల పద్ధతిలో నీటిని వినియోగించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి రైతాంగానికి తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. కావలి కాలువ మరమ్మత్తు పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. రైతాంగం యొక్క సమస్యలు, ఎండనక వాననక పొలాల గట్ల మీద రైతులు తిరుగుతూ పంటలు పండించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, మా కుటుంబాలు సుఖంగా జీవించాలని రైతులు ఒంటి మీద గుడ్డ లేకుండా ఈ రోజున పొలాల గట్ల మీద తిరుగుతుంటే అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కావలి కాలువ కింద సుమారు 1,00,000 ఎకరాలు ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని తెలిసిన వెంటనే ఈరోజు కావలి కాలువ మీద 12వ కిలోమీటర్ దగ్గర సైఫాన్ దాదాపు 25 రోజుల నుంచి డ్యామేజ్ అయింటే అధికారులు ప్రభుత్వ దృష్టికి కానీ లేదా స్థానిక నాయకుల మాకు కానీ లేదా నీటి సంఘం అధ్యక్షులకు కానీ తెలియని కారణాన ఈరోజు సైఫాన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి నీళ్లు పారుదలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, సైఫన్లో గుండా నీళ్లు వేస్ట్గా సముద్ర పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించి 27 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు చేపించి ఇమీడియట్లీ కూడా ఈ సైఫన్ మరమ్మతులు చేసేదానికి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి విచ్చేసడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా అందరూ పండించుకోవాలి, ఇమీడియట్లీ కూడా వాళ్ళు కూడా సహకరించి ఆ సైఫన్ మరమ్మతులకు వాళ్ళు కూడా ఉపయోగపడుతూ ఇమ్మీడియట్లీ కూడా ఈ సైఫన్ని మరమ్మతులు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కావలి కాలువ కింద 900 క్యూసెక్కులు పర్ డే వస్తేనే ఈరోజు కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా పంటలు పండించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలినో ప్రాబ్లం వల్ల గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ కూడా అడుగంటేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చెరువులన్నింటినీ కూడా 50% చెరువులు నింపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కావలికి డ్రింకింగ్ వాటర్కి నీళ్లు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారుల నిర్లక్ష్యం ఈరోజు స్పష్టంగా కనిపించబట్టే ఈరోజు యాప్రాన్ డ్యామేజ్ జరిగింది. వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా కలెక్టర్ కానీ లేదా సంబంధిత మంత్రులకు కానీ
లేదంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాకు కూడా తెలియనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు ఇటువంటి ఇబ్బంది వచ్చింది. దీన్ని ఇమీడియట్గా కూడా రిస్టోర్ చేసి ప్రజలకి రైతాంగానికి నీళ్లు ఇచ్చేదానికి అహర్నిశలు పనిచేసి చేస్తామని కూడా ఈ సందర్భంగా రైతులని సమన్వయం పాటించండి అని చెప్పి, తప్పకుండా అందరూ కూడా ఒకరే కైల్లో ఎక్కువ నీళ్లు నిలబెట్టుకునేది కాకుండా ఈ కొద్ది రోజులు ఆరుతడులతో నీళ్లు నింపుకుంటూ ఉండండి. 2-3 రోజుల్లో తప్పకుండా కాలువగా మళ్ళీ పునరుద్ధి చేసి తప్పకుండా మళ్ళీ మీకు నీళ్లు అందిస్తామని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ, అదేవిధంగా కావలి కాలువ కింద నీళ్లు ఉన్నటువంటి ఆ వాడుకునే రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాం. ఉన్నారు తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి టైఫన్కి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేస్తున్నాం. ఒకవేళ పరిస్థితి విషమిస్తే ఏం చేయాలనే దాన్ని కూడా ఇప్పుడే అధికారులతో కూడా చర్చిస్తున్నాం. తప్పకుండా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తుందని, ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎప్పటికప్పుడు మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడుపుతూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించండి, పోండి, మీరు కాలువ గట్ల మీద తిరగండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను కూడా ఈరోజు కాలువని సందర్శించడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ చేసి రైతులందరూ కూడా ఈరోజు మంచి ధర ఉంది. రైతులు వరి కూడా ఈరోజు మంచి ఎండలు కాయటం వల్ల వరి కూడా ఈరోజు బాగా ఉంది. తప్పకుండా మొన్నటి సీజన్ కంటే కూడా ఈ సీజన్లో మంచి దిగుబడి వస్తుందని రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ ఆశలు ఎక్కడ కూడా అడియాసలు కాకుండా తప్పకుండా నీళ్ళు ఇచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.